గజవదనా కరుణా సదనా గజవదనా కరుణా సదనా. ఓకే, చాలా బాగా పాడారు. ఇన్ని పాటలు జ్ఞాపకం ఉంచుకోవడం కూడా కష్టమే కదా. మీ స్కూల్లో టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏం చెప్తూ ఉంటారు అంటే మీరు ఇట్లా పాడుతూ ఉంటారు, మాకు నేర్పించమని నాలా ఎవరైనా అడుగుతారా? అడిగారక్క, కానీ నేర్పించలేదు కదా. తనైతే ఫస్ట్ శ్రీరాగ్ అయితే అంటాడు, ముందు డబ్బులు ఇక్కడ పెట్టు, తర్వాత నువ్వు పాట నేర్పించమని అడుగు అంటాడు. అంతే కదా? అట్లా అని కాదు, అసలు మాకే సరిగ్గా రాదు, మేము ఇంకా నేర్చుకుంటున్నాం. మేము ఇప్పుడు నేను డబ్బులు అన్నాను కాబట్టి మీరు అయిపోయారు. ఇప్పుడు నాకు రాదు అని చెప్పుండొచ్చు, బట్ డబ్బులు అడిగితే కొంచెం కంటెంట్ వస్తుంది అని చెప్పి డబ్బులు. ఎవరికి, నీకా నాకా కంటెంట్ వచ్చేది? ఐ న్యూస్. అమ్మో, కంటెంట్ ఇచ్చేంత. ఓకే, మరి ఇంతమంది గురించి మాట్లాడుకున్నాం కదా, మీ పేరెంట్స్ గురించి చెప్పలేదు. నేను 1 wordతో చెప్పమని చెప్పా కానీ అసలు మీ పేరెంట్స్ ఏంటి, మీతో ఎట్లా ఉంటారు, అసలు మిమ్మల్ని ఈ సంగీతంలోకి తీసుకురావాలని చెప్పి వారికి ఎట్లా అనిపించింది? మిమ్మల్ని ఇప్పుడు స్కూల్కి తీసుకురావాలి, స్కూల్ నుంచి మళ్ళీ క్లాసెస్ తీసుకెళ్ళాలి, ఇట్లాంటి షోస్ ఉంటే మీతో పాటు రావాలి, వారు మీ గురించి ఎంత కష్టపడుతున్నారు. మరి వాళ్ళతో వారి గురించి చెప్పుకోకుండా మనం ప్రోగ్రామ్ ఎండ్ చేస్తే బాగోదు కదా. మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తావు? అంటే ఎవరు, ఏంటి? యా, మా నాన్న పేరు రమేష్, మా మమ్మీ పేరు విజయలక్ష్మి. అండ్ నాన్న కాలేజ్ డేస్లో హీ వాజ్ ఆల్సో ఏ సింగర్. ఓకే. నాన్నకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పటికీ అంటుంటారు, నాకు నీలాగా ఆపర్చునిటీస్ ఉండుంటే నేను మంచి సింగర్ని అయ్యేవాడిని రా, నాకు ఆపర్చునిటీస్ లేవు కాబట్టి నేను అవ్వలేదు అని. హీ వుడ్ స్టిల్ రిగ్రెట్ ఇట్ రైట్ నౌ. అండ్ అమ్మకు కూడా పాటలు అంటే చాలా ఇష్టం. చాలా మమ్మీ లిరిక్స్ బాగా రాస్తుంది. ఓకే. అండ్ అమ్మ కూడా పాడుతుంది. అండ్ అండ్ మమ్మీ డాడీ ఎప్పుడు నన్ను ప్రోగ్రామ్కి తీసుకెళ్ళినా కూడా ఏమంటారంటే, నేను మీకోసం, మేము నీకోసం ఇంత కష్టపడుతున్నామంటే దానికి తగ్గ కష్టం నువ్వు పడాలి, నువ్వు ఈక్వల్గా కష్టపడితేనే ఇప్పుడు మేము చేసేది కూడా నీ ఫ్యూచర్ బాగుండాలని, కాబట్టి నువ్వు దానికి తగ్గట్టు కష్టపడితేనే బాగుంటుంది అని చెప్పారు.